కానీ సిపిఎం పార్టీలో మేము చర్చకు కూర్చున్నటువంటి సందర్భంలో హ్మ్. హ్మ్. లేదు మనం రాష్ట్రాల ఏర్పాటుకు మన పార్టీ అనుకూలం కాదు. మనది ఏర్పాటువాదానికి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకం. మనం ఈ ఏర్పాటువాదానికి అనుకూలం కాదు. ఆ రాష్ట్రం అనుకూలం అనేటువంటి తీర్మానం చేసి మనం వదిలేద్దాం తప్ప ప్రత్యక్ష పోరాటంలో పోయేది లేదు అని అవునవును. ఒక వర్గం. లేదు మన వెనక ఉన్న జనమంతా టీఆర్ఎస్‌కి పోయిన తర్వాత మనం ఎవరి కోసం పనిచేస్తాం? అవు. మనం కూడా ప్రత్యక్ష పోరాటం చేయాలి అనేటువంటి సంకల్పంతోటి వాదన మీరు చేసేటువంటి వాళ్ళలో నేనొకడిని. అవు. ఆ రకంగా బయటికి రావాల్సొచ్చింది. ఆ బయటికి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్‌లో చేరడం. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కూడా అవును. ఆ 15 సంవత్సరాలు అది కూడా కేసీఆర్ గారితో నాకొక చర్చ జరిగింది. అవునవును. సీపీఎం నుంచి నేను టీఆర్ఎస్‌కు రావాలని అక్కడున్న టీఆర్ఎస్ నాయకులందరూ నన్ను అడిగి కేసీఆర్ గారిని కలిపిన హ్మ్. సందర్భంలో హ్మ్. హ్మ్. ఆయన వెల్కమ్ రూప్ సింగ్ గారు మీరు రండి మనం ఉద్యమం బలంగా చేయవలసిన అవసరం ఉంది అని అంటే నేనన్నాను, సార్ మీరు పార్టీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు నో హ్మ్. ప్రాబ్లమ్. కానీ కార్మిక వర్గం నడపాలి అంటే ట్రేడ్ యూనియన్ ఉండాలి. అది అవు. మన టీఆర్ఎస్‌లో లేదు మరి. లేదు. ఆ! నేను పార్టీలో వచ్చి పని చేయమంటే ఏమి చేయలేను. అవు. ట్రేడ్ యూనియన్‌లో కార్మిక వర్గం పట్ల నాకు బలమైనటువంటి మూవ్‌మెంట్ మీద అవగాహన ఉంది. వాళ్ళందరితో ఎలా పని చేయించాలి, ఎలా నిర్మాణం చేయాలి, వాళ్ళ అవగాహన ఉంది. పట్ల ఎలా వ్యవహరించాలి, వాళ్ళను ఉద్యమంలో ఎలా తీసుకురావాలి అనేటువంటి అవగాహన నాకు బ్రహ్మాండంగా ఉంది. నాకు ట్రేడ్ యూనియన్ అవకాశం ఏంటి అంటే వారు ఒక మాట ఏమంటారంటే, రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జై తెలంగాణ అని ముందుకొస్తున్నారు. హ్మ్. 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 ఈ దశలో మనం ఒక ట్రేడ్ యూనియన్ పెట్టి కొద్దిమంది మన వాళ్ళు అనిపించుకొని అవు. మిగతా వాళ్ళు మనోళ్ళు కాదు అని మనమే గీత గీసుకోవడం ఈ ఉద్యమానికి సరి అయింది కాదు. కాదు. అందుకని మీరు వచ్చేసేయండి మనం కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుందాము అంటే వెంటనే నేను జోక్యం చేసుకొని అన్నా. నేను ఏకీభవిస్తున్నాను సార్ అన్ని పార్టీలోళ్ళు నుంచి బయటకు వచ్చేసి జై తెలంగాణ అని కలిసి వస్తున్నారు. హ్మ్. కానీ ఈనాటికి అంటే మీరు 2001లో పార్టీని స్టార్ట్ చేశారు. 2009 వచ్చే నాటికి ఇంకా సిపిఐ, సిపిఎం ట్రేడ్ యూనియన్ల వెనుక లక్షలాది మంది కార్మికులు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. అవునవును. ఈ దశలో మరి వాళ్ళ భాగస్వామ్యం లేకుండా రాష్ట్ర సాధన ఎలా సాధ్యపడుతుంది అనేది నేను అడిగిన వెంటనే హ్మ్. ఎస్ రూప్ సింగ్ గారు మీ వాదనను నేను అంగీకరిస్తున్నాను. మీరు వచ్చేసేయండి తెలంగాణ భవన్‌లో ఛాంబర్ ఇస్తా. దానికి తగిన అవసరాలన్నీ ఏర్పాటు చేస్తా. అనార్గనైజ్డ్ సెక్టార్ అసంఘటిత కార్మిక వర్గాన్ని ఏకం చేయించమని బాధ్యత ఇచ్చారు 2010లో. హ్మ్. 10 నుంచి 14 వరకు రాష్ట్రం వచ్చే వరకు 4 సంవత్సరాల్లోనే హ్మ్. నేను అప్పుడున్నటువంటి 10 జిల్లాలు తిరిగి హ్మ్. అనేక అసంఘటిత రంగ కార్మికుల్ని అంటే ఆటో, హమాలీ, భవన నిర్మాణం, అదేవిధంగా పిఏసిఎస్, ఆర్‌పీలు, వివోఏ ఇలా అన్ని రంగాల కార్మికుల్ని ఇతర అన్ని రంగ పార్టీల నుంచి సమీకరించి టీఆర్ఎస్ మీ పార్టీలో ఆ వంతు రోజు తెలంగాణ భాగస్వామ్యం చేసినాం. ఉద్యమంలో పనిచేశారు. సో, ఆ ఉద్యమంలో నేను చేసినటువంటి పని పట్ల కేసీఆర్ గారు చాలా సంతృప్తి చెందారు. హ్మ్. ఎస్ రూప్ సింగ్ నీలాంటి వాళ్ళు ఈరోజు మనకి అవసరం అనేటువంటి హ్మ్. పద్ధతుల్లో నాకు మరింత అంటే 2017 వచ్చేసరికి కార్మిక విభాగానికి వేరే వాళ్ళకి బాధ్యత ఇచ్చి హ్మ్. నన్ను పార్టీ స్టేట్ సెక్రటరీగా పెట్టి హ్మ్. పార్టీలో నేను అంతర్భాగంగా పెట్టుకొని కార్మిక విభాగానికి ఇన్ఛార్జిగా పెట్టి నాకు అద్భుతమైనటువంటి బాధ్యతలు ఇచ్చి పనిచేసినటువంటి సందర్భం. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు సిపిఐలో ఉన్నా, సిపిఎంలో ఉన్నా, టీఆర్ఎస్‌లో ఉన్నా. హ్మ్. నేను నమ్ముకున్న కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు, కార్మికుల రక్షణ కొరకు, కార్మికుల హక్కుల సాధన కొరకు హ్మ్. నేను ఒక బలమైన విశ్వాసంతో, బలమైనటువంటి ప్రయత్నంతో, ఒక కమిట్మెంట్‌తో పనిచేశాను కాబట్టే నాకు ఈ 3 పార్టీలో సముచిత స్థానం లభించింది.